కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన 1000 రూపాయల జరీ చీర అనే కథ విందాం. ఈ కథ gotelugu.com వెబ్ మ్యాగజైన్లో ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పంతులు గారు మార్నింగ్ 8కి వచ్చేస్తారత్త. ముందు గణపతి పూజ, వ్రతం, తర్వాత హోమం 1కి పూర్తయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అందరం హోటల్కి వెళ్దాం. అక్కడ హాల్ బుక్ చేసాం. కేక్ కటింగ్ పార్టీ అక్కడే. మార్నింగ్ మాత్రం ఓన్లీ ఇంట్లో మనమే చేసుకుందామని అమ్మ నాన్న ఇద్దరి కోరిక. అందుకే నిన్ను బాబాయ్ని, అటు అమ్మ వైపు మామయ్య పిన్ని తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. ప్రోగ్రాం అంతా వివరించాడు గౌతమ్. నిజమేలే, పొద్దున్నుంచి అందరూ అంటే అందరం అలసిపోతాం. అమ్మ వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఏదన్నా కానీ బాగుందిరా, వీళ్ళ 50వ పెళ్లి రోజు సందర్భంగా మళ్ళీ అందరం కలిసాం. లేకపోతే ఫోన్లలో తప్ప అందరం ఒక దగ్గర ఒకేసారి కలవడమే అవ్వట్లేదు. సంతోషంగా అంది సరోజ. మరి ముందే రావచ్చుగా అత్త. అందరూ వచ్చేసాక రేపు ఫంక్షన్ పెట్టుకొని ఇప్పుడా రావడం? అసలు సందడి నువ్వు వస్తే కానీ మొదలవదని తెలుసుగా. అయినా సరే, ఇన్ని కాల్స్ చేశాక ఇప్పుడొచ్చో కినుకుగా అంది కావ్య. ఏం చేయమంటావే, అనుకోకుండా మీ మామయ్యకి అర్జెంట్ పని వచ్చి బయలుదేరిన వాళ్ళం కూడా ఆగిపోయాం. ఈ ఏజ్లో ఆయన్ని వదిలేసి ఒక్కదాన్ని రాలేక తన పని అవగానే వచ్చేసాం. ఇంకా వచ్చేసాగా, చెప్పు ఎంత కావాలంటే అంత సందడి చేద్దాం. చూడు మీ అమ్మా నాన్నల్ని. 50వ పెళ్లి రోజు అంటే ఎవరన్నా నమ్ముతారా? వాళ్ళ మొహాలు చూడు ఎలా వెలిగిపోతున్నాయో. ఇప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటలాగా ఉన్నారు. నవ్వుతూ ఆట పట్టించింది అన్న వదిలిని సరోజ. నిజంగానే వెలిగిపోతున్నాయి మా మొహాలు సరోజ ఈ సందడి చూస్తుంటే. అందరం ఇలా కలిసి ఎన్నాళ్ళైంది. మా 3 పిల్లలు కూడా ఒక్కసారి రావట్లేదు. ఎప్పుడెవరికి వీలైతే వాళ్ళు వచ్చి వెళ్తారు. అందుకే ఈ ఫంక్షన్ చేద్దామనగానే ఒప్పుకున్నాను. ఇలా ఇల్లంతా పిల్లలు వాళ్ళ పిల్లలతో కళకళలాడుతుంటే చూడాలని ఆనందంగా అంది భార్గవి. నిజమే కదా వదిన, అందరం కలిస్తే అదే పండగ రోజు. మరి సరే కానీ రేపటికి అన్ని ఏర్పాట్లు అయ్యాయా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయంటే చెప్పండి, చేసేద్దాం. రేపటికి హడావుడు లేకుండా అడిగింది సరోజ. అన్నీ అయిపోయాయత్త. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేశాం. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా పంతులు గారే తెస్తారు. మనమంతా పొద్దున్నే లేచి ఆ టైంకి రెడీ అవ్వడం ఒక్కటే చేయాలి. పిల్లలు, మీరంతా రేపు వేసుకోవాల్సిన బట్టలు అవి ముందే చూసి పెట్టుకోండి. పొద్దున మళ్ళీ టెన్షన్ లేకుండా. అప్పుడు మళ్ళీ మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టి లేట్ చేస్తే కుదరదు. ముందే చెప్తున్నా. శ్రావ్య సీరియస్గా పిల్లలందరికీ వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు రెడీ అవుతారులే కానీ మన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంగతి ఏమిటి? వాళ్ళకి కలర్ కోఆర్డినేషన్ అవి ప్లాన్ చేశారా మరి? నవ్వుతూ అంది సరోజ. మార్నింగ్ ఏ ప్లాన్ లేదత్తా. ఈవినింగ్కి వాళ్ళిద్దరికీ నువ్వన్నట్లే డ్రెస్ కోఆర్డినేట్ చేశాం. నాన్న ఎలానో పూజకి పట్టు పంచనే కట్టుకోవాలి. ఆయనకు ఆప్షన్ లేదు. అమ్మా, నువ్వేం కట్టుకుంటావో చెప్తే ఇప్పుడే తీసి బయట పెట్టేస్తాం. లేదా మేము తెచ్చిన లైట్ వెయిట్ పట్టు చీరలు ఉన్నాయి, అవి కట్టుకుంటావా? కావ్య అడిగింది. వదిన, నీకిష్టమని నేను పోచంపల్లి చీర తెచ్చాను, అది కట్టుకుంటావా? సరోజ మాటలకి నవ్వుతూ అడ్డంగా తలూపింది భార్గవి. రేపు పొద్దున పూజలో మాత్రం నేనేం కట్టుకోవాలో ఎప్పుడో సెలెక్ట్ చేసి ఉంచుకున్నా. సాయంత్రం మీ ఇష్టం. మీ అందరూ ఏం చెప్తే అదే కట్టుకుంటా. అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. అవునా అమ్మమ్మ, చూపించు. అంత ముందే ఏం సెలెక్ట్ చేసావో? కుతూహలంగా అడిగిన మనవరాల మాటలకి లోపలికి వెళ్లి బీరువాలో బట్టల అడుగున భద్రంగా దాచిన చీర బయటికి తీసింది భార్గవి. గులాబీ కనకాంబరం కలనేతలో ఉన్న వెంకటగిరి చీర అది. ఆ చీరని అపురూపంగా తడిమి అందరికీ చూపించింది భార్గవి. అదేమిటి, అన్ని మంచి మంచి చీరలు ఉంచుకొని ఇంత ఓల్డ్ ఆర్డినరీ శారీ తీసావు? అందరి మొహంలో కూడా అదే ప్రశ్న. మనవరాలు బయటకు అడిగేసింది. వదినా, ఇది నీ 1000 రూపాయల జరీ చీర కదూ? ఆశ్చర్యంగా అడిగింది సరోజ. అవును సరు, కరెక్ట్గానే గుర్తుపట్టావు. ఇంకా ఉందా ఇది? ఎప్పటి చీర? 40 సంవత్సరాలైంది కదా. అవును,
10వ పెళ్లి రోజు అప్పుడు కొన్నాను. నీకు బానే గుర్తుంది. మరీ అంత పాత చీర ఎందుకు అత్తయ్య గారు? మీ దగ్గర ఇన్ని మంచి చీరలున్నాయి. లేదా మేమందరం ఇప్పుడు తెచ్చిన చీరలున్నాయి. అదే ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నారు? ఏదన్నా ప్రత్యేకంగా కారణం ఉందా? కోడలు అడిగింది. పెద్ద కథే ఉందమ్మా ఈ చీరకి. మీ అత్తగారు ఎందుకు ఇది కట్టుకుంటా అన్నదో నాకు అర్థమైంది. వదినా, నువ్వే చెప్పు నీ పిల్లలకి ఆ చీర కథ. వాళ్ళు దాని విలువ తెలుసుకుంటారు. సరోజ మాటలకి భార్గవి మనసు 40 సంవత్సరాలు వెనక్కి పరుగు తీసింది. కొత్తగా దిగినట్లున్నారు ఇంట్లోకి? చిరునవ్వుతో పలకరించింది పక్కింటి వసంత. అవునండి, వారం అయింది. పక్కిళ్ళు ఖాళీ ఏమో అనుకున్నాం, ఎవరు కనపడకపోతే బదులిచ్చింది భార్గవి. మేం పిల్లలకి సెలవులని ఊరెళ్ళామండి. నిన్న రాత్రి వచ్చాం. రేపటి నుంచి స్కూల్స్ మొదలు. మీకెంతమంది పిల్లలు? 3 పెద్దవాడు బాబు, తర్వాత 2 అమ్మాయిలు. పెద్ద పిల్లలు 2 స్కూల్ ఇక్కడికి దగ్గరనే ఇల్లు మారాము. వచ్చే ఏడు దీన్ని పంపాలి. దగ్గరగా ఉంటే మంచిది కదా. ఎత్తుకునున్న శ్రావ్యం చూపిస్తూ చెప్పింది. మంచి పని చేశారు. ఈ కాలనీ కూడా బాగుంటుందిలేండి. దగ్గరలోనే స్కూల్స్ ఉండడం వల్ల ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నవాళ్లే ఉంటారు. వీళ్ళకి ఆడుకోవడానికి బాగుంటుంది. చనువుగా మాట్లాడుతున్న వసంతం చూసి ధైర్యంగా అనిపించింది భార్గవికి. ఇవాళ మా ఇంటికి చీరలు అతను వస్తాడు. అతను ప్రతి నెల వస్తాడు. మన వీధిలో అందరం అతని దగ్గరే తీసుకుంటాం చీరలు. మీరు కూడా రండి. అందరితో పరిచయం కూడా అయినట్లుంటుంది. నచ్చితే చీరలు తీసుకోవచ్చు. స్నేహపూర్వకంగా చెప్తున్న వసంత మాట కాదనలేకపోయింది భార్గవి. ఇంట్లో అత్తయ్య ఉన్నారు, ఆవిడకు ఒక మాట చెప్పి వస్తాలేండి అంగీకరించింది. అత్తయ్య గారు, పక్కింటి ఆవిడ ఇందాక మంచినీళ్లు పట్టుకుంటుంటే కనిపించి మాట్లాడారు. వాళ్ళ ఇంటికి వాళ్ళ చీరలు అమ్మే అతను వస్తాడట. చూడ్డానికి రమ్మంటున్నారు. మీరు వస్తారా? అత్తగారికి కాఫీ ఇస్తూ అడిగింది భార్గవి. నాకు ఈరోజు ఓపిక లేదు. నువ్వు వెళ్ళిరా ఒకసారి. ఇరుగు పొరుగు పరిచయం ఉండాలి కదా. మీ పెళ్లి రోజు ఎలానో వస్తుంది. చీర కొనుక్కోవాలిగా. ఏదన్నా నచ్చితే కొనుక్కో. మనం ఎప్పుడు మన పాతింటి దగ్గర బట్టల కొట్టులోనే కొంటాం కదా. అక్కడైతే తెలిసిన షాప్ కాబట్టి తక్కువకు వస్తాయంటారు ఈయన. వేరే దగ్గర అంటే నాకేం తెలియదు కదా అని సంశయంగా అంది భార్గవి. నీది మరీ చోద్యమే. పెళ్ళై 10 ఏళ్ళైంది. చీర కొనడం రాదంటే ఎవరన్నా వింటే నవ్వుతారు. వెళ్ళి చూడు, అదే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళి కొనడం అవుతుందో లేదో ఒకసారి చూడు. ఏమన్నా నచ్చితే కొనుక్కో, లేకపోతే మాని. అత్తగారి మాటలకి తలూపింది భార్గవి. రండి రండి, మీకోసమే చూస్తున్నా. వీళ్ళంతా మన వీధిలో వాళ్లే. ఈవిడ భార్గవి అనే పక్కింట్లో కొత్తగా వచ్చారు. అందరికీ పరిచయం చేసింది వసంత. అప్పటికే చీరలు అందరూ చూడడం మొదలెట్టేశారు. కళ్ళు చెదిరిపోతున్నాయి భార్గవికి. రంగురంగుల చీరలు, అందమైన అంచులు చాలా బాగున్నాయి. ఏది ఎంచుకోవాలో తెలియనట్టుగా ఉంది. అమ్మగారు, ఈ చీర చూడండి, మీ రంగుకి బాగా నప్పుతుంది మీకు అంటూ రమణయ్య అడుగు నుంచి ఒక చీర తీశాడు. గులాబీ కనకాంబరం కలనేతతో చీరంతా జరీ బుటా ఉండి 2 వైపులా అరచేతి వెడల్పున కడ్డీ అంచుతో అద్భుతంగా ఉన్న ఆ చీరను చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయింది భార్గవి. మీకు బాగా నచ్చినట్లుంది భార్గవి గారు ఈ చీర. వసంత మాటలకి తలూపింది. మరి రమణయ్య గారు, ఎంత చెప్పండి చీర? మొదటిసారి తీసుకుంటున్నారు ఈవిడ. చూసి రేటు చెప్పండి. అదేం మాట వసంతమ్మ, నేను ఎప్పుడన్నా మనిషిని బట్టి వెల చెప్పానా? మీకు తెలుసుగా నా సంగతి. 100 నూర్లు. అమ్మో, 1000 రూపాయలా? ఒళ్ళో ఉన్న చీర తీసి పక్కన పెట్టేసింది భార్గవి. అది వెండి జరి చీరమ్మా, వెంకటగిరి. అది కరిగిస్తే మీకే వెండొస్తుంది. ఆ నేత పనికే ఇవ్వచ్చు. చూడండి ఎంత నాజూగ్గా నేశారో. రమణయ్య చీరంతా విప్పి చూపించాడు. మనం డబ్బులు ఒకేసారి ఇవ్వక్కర్లేదు భార్గవి. నెలకింతని ఇవ్వచ్చు. ప్రతి నెల వచ్చి తీసుకెళ్తాడు. నీకు నచ్చితే కొనుక్కో. నెలకు 100 లేకపోతే 50 ఇస్తే సరిపోతుంది. మేమందరం అలానే తీసుకుంటాం. ఒక్కసారి అంతంత పెట్టి మన మధ్యతరగతి వాళ్ళం కొనలేవు. ఈ వాయిదాల పద్ధతిలో తెలియకుండానే అమరిపోతాయి చీరలు. మిగిలిన అందరూ కూడా వసంత మాటని బలపరిచారు.
ప్రతి నెల 70 రూపాయలు చెల్లిస్తానని ఒప్పుకొని కొంచెం భయంగానే తీసుకుంది చీర భార్గవి. ఏమిటి, 1000 రూపాయలా? దుర్గమ్మ ముకుందం ఇద్దరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. అంటే మొత్తం ఒక్కసారి ఇవ్వక్కర్లేదటండి, నెలకు 70 రూపాయలు ఇస్తే చాలు, ఒక 14-15 నెలల్లో తీర్చొచ్చు. అందరూ అలానే తీసుకుంటున్నారు. నాకు ఈ చీర చాలా నచ్చింది, అందుకే లో గొంతుకుతో అంది భార్గవి. చీరకి 1000 రూపాయలా? 3 తులాల బంగారం వస్తుంది 1000 రూపాయలు పెడితే. పెరట్లో చెట్లకు డబ్బులే ఉన్న కాస్తున్నాయి అనుకున్నావా, లేదా నీ పుట్టింటి నుంచి బస్తాలతో రూపాయలు వస్తున్నాయా? ఏమనుకుని కొన్నావు ఇంత పెట్టి చీర? దుర్గమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది. అమ్మా నువ్వుండు, తను భయపడుతుంది, నేను మాట్లాడతా కదా. కన్నీళ్ల పర్యంతం అవుతున్న భార్యను చూసి ముకుందం తేరుకొని తల్లిని మందలించాడు. చేసిందంతా చేసి ఇప్పుడు భయం ఎందుకు? నీ దగ్గర నాటకాలు కాకపోతే. అయినా నువ్వే మొన్న నీ మేనల్లుడు అన్నప్రసన్కి వెండి గిన్నె కొనాలంటే డబ్బులు కష్టంగా ఉన్నాయి, కుదరదన్నావు. ఇప్పుడు నీ పెళ్ళానికి అనేసరికి వచ్చాయా డబ్బులు? ఎక్కడి నుంచి తెస్తావు? ఆపకుండా అరుస్తూనే ఉన్న అత్తగారి మాటలకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గదిలోకి పరిగెత్తింది భార్గవి. ముందు నీళ్లు తాగు, చిన్న పిల్లలాగా ఏడుస్తారా ఎవరన్నా? అమ్మకి నేను నెమ్మదిగా చెప్తాలే, కాసేపు తనను వదిలేస్తే మామూలు అయిపోతుంది. ముకుందం అనునయించాడు భార్యని. నెలకి కొంచెమే కదా కట్టడం అంటే సరే అనుకొని తీసుకున్నా అండి. మనకి ఇబ్బందిగా ఉందని నాతో మీరు ఎప్పుడూ అనలేదు. నాకు తెలుసుంటే అసలు అక్కడికి వెళ్లేదాన్ని కాదు. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను మన తాహతుకి ఆ చీర చాలా ఎక్కువే అని. కానీ ఎందుకో ఎప్పుడూ లేనిది ఆ చీర మీద అంత మోజుపడ్డాను. నాకే చాలా సిగ్గనిపిస్తుంది. తల దించుకొని మాట్లాడుతున్న భార్యను చూసి జాలి వేసింది ముకుందానికి. భార్గవి సంగతి బాగా తెలుసు అతనికి. పెళ్ళైన ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఏది కొనిస్తే అదే ఆనందంగా కట్టుకునేది తప్ప ఏ రోజు ఇది కావాలి అని అడగలేదు. ఉన్నంతలో సర్దుకొని ఎప్పుడూ నవ్వుతూ ఉండే భార్య అలా తప్పు చేసినట్లు తలదించుకోవడం కష్టంగా అనిపించింది. అలా బాధపడకు, ఏదో ఒక మార్గం ఆలోచిద్దాంలే. డబ్బు ఇబ్బంది అంటే చెల్లెలు పెళ్లికి పెట్టిన లోన్ ఇంకా తీరలేదు కదా, ఇంకో 2 ఏళ్లు పడుతుంది. ఈ లోపు తన డెలివరీ, మన ఇల్లు మారాల్సి రావడం, పిల్లలు స్కూల్లో చేరడం అన్నీ ఒకదాని మీద ఒకటి అవ్వడంతో కొంచెం కష్టంగా ఉంది. ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేద్దామా అనుకుంటున్నాను. నేను చూసుకుంటాలే, నువ్వు ఈ విషయం వదిలేసి ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి అంటే ఏం చేద్దాం? అబ్బా నీకెందుకు ఈ విషయాలన్నీ? నేను ఆలోచించి ఎలానో ఒకలాగా తెస్తా అన్నాగా. నువ్వు అనవసరంగా ఇవన్నీ తలకెక్కించుకోకు. నువ్వు ఇల్లు పిల్లల్ని చూసుకో చాలు. కాస్త విసుగొచ్చింది ముకుందానికి. అదే ఆ తప్పే ఇన్నాళ్ళు చేశాను. దాని పర్యవసానమే ఈ చీర కొనడం. మీరు ఏ రోజు మనకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత చెప్పలేదు, నేను అడగలేదు. మా అమ్మ అత్తగారు అందరూ ఇలానే ఉండడం వలన ఇదే కరెక్ట్ ఏమో అన్నట్లు నేను అనుకున్నాను. మన ఆర్థిక పరిస్థితి నాకు తెలియకపోతే ఎలా? నాకు మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపు చేయాలో, ఎక్కడ ఆదాయం పెంచగలమో నేను నేర్చుకుంటాను. బరువు అంతా మీ భుజాల మీద వేసుకుంటా అంటే ఎలా? దాంపత్యంలో మనిద్దరం అన్నీ సమానంగా మొయ్యాలి, దృఢంగా చెప్పింది భార్గవి. గవర్నమెంట్ ఆఫీసులో యూడీసీగా పనిచేస్తున్న ముకుందం జీతం మరీ తక్కువేం కాకపోయినా ఇంటి బాధ్యతలు, వెనక ఆస్తిపాస్తులు లేకపోవడం వలన ఎప్పటికప్పుడు లోన్ పెట్టాల్సి రావడంతో బొటాబొటీగా సరిపోతుంది. ఒక్కసారి ఇంటి ఖర్చు అంతా సరిచూసుకున్నాక భార్గవికి అర్థమైంది అందులో తగ్గించడానికి ఏం లేదని. ఇంకా ఆదాయం పెంచుకునే మార్గమే వెతుక్కోవాలని కూడా అర్థమై ఆ దిశగా ఆలోచించడం మొదటిసారి మొదలుపెట్టింది. నా ఫ్రెండ్ దగ్గర 100 రూపాయలు చేయబదులు తీసుకున్నాను. ఈ నెలకు నీ చీరకు డబ్బులు ఇచ్చే. వచ్చే నెలలోపు నాకు సాయంత్రాలు ఒక పార్ట్ టైం జాబ్ వెతుకుతాను. ఒక 2-3 చోట్ల మాట్లాడి ఉంచాను. ముకుంద ఇంట్లోకి వస్తూనే చెప్పాడు. ఆ చీర వెనక్కిచ్చేద్దామని వసంతను అడిగాను. అయితే 2-3 సార్లు మడత విప్పి పెట్టడంతో దాని మడత పోయింది. వాళ్ళు వెనక్కి తీసుకోరు అంది తను. ఏమిటో అన్ని పిచ్చి పనులే చేశాను, విచారంగా అంది భార్గవి. అయితే ఇవాళ వసంత దగ్గరికి వెళ్ళినప్పుడే ఇంకో విషయం జరిగింది.
వాళ్ళ పిల్లల్ని ముగ్గురిని తను ప్రైవేట్కి పంపుతుందట. ఇన్నాళ్ళు ప్రైవేట్ చెప్పే ఆ అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోతుందట. రోజు నా దగ్గరికి పంపమని చెప్పాను. ముగ్గురు పిల్లలకి కలిపి నెలకి 10 రూపాయలు ఇస్తా అంది. భార్గవి చెప్పిన మాటలకి సర్రుమని కోపం వచ్చింది ముకుందానికి. అంటే ఏమిటి? నీ చీరకు డబ్బులు సంపాదించలేనంత చేతగాని వాళ్ళలాగా కనపడుతున్నానా? ఏదో రకంగా నేను చూసుకుంటా, నువ్వు వదిలి అని ఎన్నిసార్లు చెప్పాను? ఆ 10 రూపాయలతో ఏం చేసేద్దామని? భార్గవి ఎప్పుడూ చూడలేదు భర్తలో అంత కోపం. అసలు ఈ 70 రూపాయల గురించి కాదు, ఇది ఎలాగో అలా తీరుస్తాము. కానీ పిల్లలు ఎదుగుతున్నారు, ఖర్చులు అవసరాలు పెరిగేవే తప్ప తగ్గేవి కాదు. మన పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేది ఎలానో చేస్తారు, కానీ నన్ను ఒక ప్రయత్నం చేయనివ్వండి. అనుకోకుండా వచ్చిన అవకాశం, నా తృప్తి కోసం ఒప్పుకోండి. అనునయంగా చెప్పిన భార్గవి మాటలకి చల్లబడ్డాడు ముకుందం. అది కాదురా, నీకైనా ఇంటి పనితో సరిపోతుంది కదా, మళ్ళీ ఈ ప్రైవేట్లంటే నీకు శ్రమే కదా. పైగా నువ్వు చదివింది మెట్రిక్ దాకానే, చెప్పగలవా మరి? సాయంత్రాలు రోజు ఖాళీయే నాకు. మన పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తాను, రోజు 4 నుంచి 6 దాకా. వాళ్ళకి అదే టైం చెప్తాను. అందరూ ఒకేసారి చదువుకుంటారు. పెళ్లికి ముందు మా తమ్ముళ్ళకి చెప్పడం నాకు అలవాటే అండి. 7th క్లాస్ దాకా ఈజీగా చెప్పేయగలను. ఈ లోపు పిల్లలే వీళ్ళు కూడా. చూద్దాం, ఒక నెల వాళ్ళకి మనకు కూడా కుదిరితేనే, లేకపోతే మానేస్తాను. భార్గవి మాటలకి అయిష్టంగానే తలూపాడు. ముగ్గురితో మొదలైన భార్గవి ప్రైవేటు 3 నెలలు తిరగకుండానే 25 మంది పిల్లలయ్యారు. పిల్లల మీద తీసుకునే శ్రద్ధ, మృదువుగా వాళ్ళకి చెప్పే తీరు నచ్చి ఆ కాలనీలో చాలా మంది పిల్లల్ని జాయిన్ చేశారు. ముకుందానికి పార్ట్ టైం జాబ్ దొరకడంతో చీర అమౌంట్ సులభంగానే తీర్చేశారు. కానీ ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఇద్దరూ గుర్తించడంతో భార్గవి ప్రైవేట్లో మానలేదు. డిగ్రీ కరస్పాండెన్స్ కోర్స్ కూడా జాయిన్ అయింది. ముకుందం ప్రమోషన్ టెస్ట్లకి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. తల్లి తండ్రి చదువు మీద శ్రద్ధ చూసి పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు. భార్గవి డిగ్రీ పూర్తి చేసి తర్వాత ఎంఏ తెలుగు లిటరేచర్తో మాస్టర్స్ కూడా చేసి ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయింది. ముకుందంకి వరుసగా ప్రమోషన్స్తో ఉన్నత స్థాయికి చేరుకొని రిటైర్ అయ్యాడు. పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చారు. ఇది ఈ 1000 రూపాయల జరీ చీర కథ. ఇదే కొనకపోయి ఉంటే బహుశా మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో. మనం ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నామంటే ఈ చీరే కారణం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎంత ఖరీదైన చీరలు కొన్నా కూడా ఈ చీర విలువ దేనికి లేదు. అందుకే ఈ చీర ఎప్పుడన్నా కట్టినా వెంటనే మార్చేస్తాను. ఏదన్నా మీద పడి పాడైపోతుందేమోనని భయం కొద్ది. కానీ రేపు మాత్రం నా మనసు తీరా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ చీర కట్టుకుంటా. ఎందుకంటే ఈ చీర కట్టుకుంటే ఇన్నేళ్ల జ్ఞాపకాలు చుట్టుకున్నట్లుంటుంది నాకు. ఆప్యాయంగా 1000 రూపాయల జరీ చీరని గుండెలకి హత్తుకుంది భార్గవి. ఇదండి పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన 1000 రూపాయల జరీ చీర కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.